కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలే ఉమ్మడి పాలమూరు జిల్లాకు ద్రోహం చేశాయన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా మరోసారి అలాగే వ్యవహరిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనంతరం కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు, ప్రత్యేకించి పాలమూరు పాలిట పెనుశాపంగా మారిందన్నారు. ప్రధాన ఎజెండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై చర్చించామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే ఇకపై పోరాటం చేస్తామన్నారు కేసీఆర్. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు. ఆ జిల్లా ప్రాజెక్టులకు 174 టీఎంసీలు రావాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ పాలిట పెనుశాపం. కొంతమందికి నచ్చదు, కానీ పెనుశాపంగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు. మొత్తం తెలంగాణకు, అందులో మోర్ స్పెసిఫికల్లీ మహబూబ్ నగర్ జిల్లాకు జరిగినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. నేను అందుకే ఊకే మొత్తుకునేది కదా, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టి ఏడిసినాం మేము. ఒక రోజు గంజి కేంద్రాలతోని పాలమూరు యువకులంతా పాపం వలస ఉన్న ముసలి వాళ్ళు చచ్చిపోడు, తిండి దొరకక దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం. కానీ ఇంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే, ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని ఇంకేం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదాన్ని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతిలో. కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అవసరం కదా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. అక్కడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించిన మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పనిచేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? ఇక నన్ను తిట్టడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఓ మనిషిని మాట వేరు. పొద్దాకాదే కదా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట, నువ్వు కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకొకడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత అక్కసు ఉంటుంది మనుషులకు. అది కరెక్ట్ అవుతుందా? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు.